అడల్ట్ వ్యాక్సినేషన్స్ ఈ పదం ఈ మధ్య రిపీటెడ్ గా వింటూ ఉండుంటారండి. సో చాలా చోట్ల అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు కూడా రెగ్యులర్ గా వినే ఉంటారు. సో వాటి ప్రాముఖ్యత ఏంటి, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ లేదా కీళ్లవాతం సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ ఏంటి ఈ రీల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో బేసిక్ గా అడల్ట్ వ్యాక్సినేషన్స్ అంటే మీకు వ్యాక్సినేషన్స్ అంటే ఐడియా ఉంటుంది, టీకాలు. చిన్న పిల్లల్లో ప్రమాదకరమైన రోగాలు రాకుండా వాటి ప్రొటెక్షన్ కోసం టీకాలు ఇస్తుంటాం. లైక్ పోలియో కావచ్చు, DPT కావచ్చు. ఇప్పుడు రీసెంట్ గా కోవిడ్ టైంలో అందరూ విన్నారు, సో దాని గురించి నేను చెప్పక్కర్లేదు. సో అయితే కొన్ని రకాల వ్యాక్సినేషన్స్ పెద్దవాళ్లలో ఇస్తుంటామండి. అందులో ముఖ్యంగా 65 వయసు పైబడిన వాళ్లలో ఇస్తుంటాం. అయితే అటువంటి వ్యాక్సినేషన్స్ కీళ్లవాతం సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మరింత ముఖ్యంగా అవసరం ఉంటాయి. ఎందుకంటే ఈ సమస్యల వల్ల స్వతహాగా బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది, మనం పెట్టే మందులకి కూడా కొంతవరకు ఇమ్యూనిటీ తగ్గచ్చు. సో మీ వయసు 60 పైబడి ఉండి మీరు వాతం జబ్బులతో బాధపడుతూ వాటికి సంబంధించిన మందులు వేసుకుంటూ ఉంటే మాత్రం కంపల్సరీ ఈ 2 వ్యాక్సినేషన్స్ తీసుకోండి. ఒకటి న్యూమోవాక్, నిమోనియా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. 2 ఫ్లూవాక్, ఇన్ఫ్లుయెన్జా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించండి. ఇంకా మీరు తీసుకోకపోయి ఉంటే గనక దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు టేక్. థ్యాంక్ యూ.